ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 22 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను పోతున్నా మరి ఇంటికి. అరే మాట్లాడి రా మరి. ఉండరాదు ఆంటీ. అద్దద్దు, నేను ఉంటే మళ్ళా ఇలా తమ్మునికి వేరే వేరే ఐడియాలు వస్తాయి. సరే వెళ్ళండి మరి. సరేరా. అయితే నీకు మా తమ్ముడు అంటే ఇష్టమారా? అవునక్క, ఆ రోజు చూసినాకనే మీ తమ్ముడు హ్యాండ్సమ్ ఉన్నాడని నాకు అప్పటికప్పుడే నచ్చేసిండని చెప్పిందా లేదా? ఇక మీ తమ్ముడే నన్ను సైడ్కి తీసుకుపోయి ఏందో స్టోరీ చెప్పేసి క్యాన్సల్ చేపించిండు. లేకపోతే ఇప్పటికీ మీ తమ్మునికి నాకు పెళ్ళి అయ్యేది. ఏం చేద్దాం రా, దొంగ ముఖబ్ది నా తమ్ముడిని పెళ్లి చేసుకొని ఇత్తలేదు. ఇంకా మస్తు సంబంధాలు చూసినాం తెలుసా, అన్ని క్యాన్సల్ చేసుడేవాడు. ఇప్పుడు దాని మొగడు వచ్చినాక నోరు మూసుకొని ఇంట్లో వాడు ఉంటాంది. ఇక వీడేమో వీని పని వీడి వేసుకుంటుండు. అవునా? ఏందమ్మా ఎవరొచ్చిర్రు? నేనే నిన్ను కలవడానికి వచ్చిన. గుర్తున్ననా? గుర్తు పట్టిన వారా ఈ అమ్మాయిని? గుర్తుపట్టిన్నే. అయినా నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? ఈ ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండే, అయితే ఫంక్షన్ కి వచ్చేసిన. మీది ఇదే ఊరని తెలుసు అన్నట్టు, అందుకే నిన్ను కలిసిపోదామని ఇటు వచ్చిన. ఓహో సరే సరే. మన స్ప్రైట్ గిట్లా తెమ్మంటావా అమ్మా? వద్దొద్దు, ఏమొద్దు. కూసోర్రా, కూసో మాట్లాడు. మేము ఛాయ్ పెట్టుకొస్తాం. ఏ ఛాయ్ గిట్ల ఏదద్దక్క. కూర్చో, కూర్చొని మాట్లాడు తమ్ముడితోటి. మేము ఇప్పుడే వస్తాం. ఎటు పోతారే? ఏం లేదురా, చిన్న పనుంది. సరే అక్క, వెళ్ళండి. ఎవరింటికి వచ్చినావు? నేను మా ఫ్రెండ్ సుహాసిని వాళ్ళ ఇంటికి వచ్చినానని. మీ ఇంటికి వస్తే మర్యాదనే చేస్తలేవు కదా. దేనికి? కనీసం కూర్చోమని కూడా చెప్తలేవు. ఓహో కూర్చో కూర్చో. ఏమైంది? నీ లవ్ సక్సెస్ అయిందా? నీ లవర్ ని మ్యారేజ్ చేసుకుంటున్నావా? యో గట్టిగా మాట్లాడకు, మా వాళ్ళు ఇంటరు. అదే ప్లానింగ్ లా ఉన్నా, ఇంకా ఏది ఓకే అయితలేదు. అవునా? నాకైతే నిన్ను ఆ రోజు నుండి చూసినప్పటి నుండి నా మనసులో, నా మైండ్ లో నువ్వే తిరుగుతున్నావు తెలుసా. నీ అంత హ్యాండ్సమ్ అబ్బాయిని ఎట్లా మిస్ చేసుకున్నా అని ప్రతిరోజు బాధపడుతున్నా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా. అయ్యో నాకు ఆల్రెడీ లవర్ ఉందని చెప్పినా కదా, మళ్ళీ నువ్వెట్లా అడుగుతున్నావు మ్యారేజ్ చేసుకుంటావా అని? అందరికి లవ్ స్టోరీస్ అనేటివి కామన్. ఆ లవ్ స్టోరీస్ సక్సెస్ అయితే అన్న గ్యారంటీ మాత్రం ఉండదు. ఎందుకంటే అబ్బాయి సైడే ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే అమ్మాయి సైడే ప్రాబ్లం ఉండొచ్చు. నాకు నువ్వైతే పిచ్చి పిచ్చిగా నచ్చినవు శ్రీను. ఇప్పుడు నిన్ను చూడడానికి, నీతోటి మాట్లాడడానికి, నీ నంబర్ తీసుకోవడానికి నేను మీ ఇంటికి వచ్చినా. నీ నంబర్ ఇస్తావా నాకు? నంబర్ ఇస్తా, యాజ్ ఏ ఫ్రెండ్ గా మాట్లాడు అని. అంతేగాని ప్రేమ పెళ్లి అని మాత్రం అనకు ప్లీజ్. నాకు లవరు ఉన్నది, దాన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. కొంచెం ఇష్టమైనా కొంచెం కష్టమైనా ఏదైనా కూడా ఆమెనే నాకు భార్యగా రావాలని నేనైతే అనుకుంటున్నా. అనుకున్నది జరగదు శ్రీను. హే ఎందుకు అట్లా అంటున్నావు? ఎందుకంటే నిన్ను నేనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా కాబట్టి. ప్లీజ్ అట్లాంటి హోప్స్ ఏం పెట్టుకోకు నా మీద. నువ్వంటే బాగా ఇష్టం శ్రీను. నేను నీకు చూసినప్పటి నుండే నీకు ఫిదా అయిపోయినా. ఇట్లాంటి వాడు నా హస్బెండ్ వస్తే చాలు అని అనుకుంటున్నా. అప్పటి నుండి ఇప్పటికి వేరే ఏ సంబంధాలు కూడా నేను చూడటానికి ఒప్పుకుంటలేను. అవునా? సరేలే. నంబర్ ఇయ్యవా? ఆ నంబర్ ఎందుకు? ప్లీజ్ ఇయ్యవా? నీతోటి మాట్లాడొచ్చు కదా. నీకే నాతోటి మాట్లాడుతుంటే నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. ప్లీజ్ నాకు అట్లాంటి ఆలోచనలు లేవు, నేను ఇవ్వను నంబరు. నువ్వు ఇవ్వకపోతే ఏంది? నాకు ఇచ్చేటోళ్ళు లేరనుకుంటున్నావా ఏంది? బాగుంటావు అబ్బాయి. నీకు నాకైతే సూపర్ మ్యాచింగ్ కలుస్తుంది. ఏమైందిరా అక్క? మీ తమ్ముణ్ణి నాకు ఇచ్చేరాదు, నేను లేపుకపోయి మ్యారేజ్ చేసుకుంటా. ఓర్ని అవ్వా, ఏమైంది గింతుషారున్నది? డైరెక్ట్ మా అక్కతోటే అంటుంది. చేసుకోరా, మేము వద్దంటానమా? నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం ఆంటీ. ఇక ఆ రోజు నుండి ఈ రోజు దాకా మీ అబ్బాయి కోసమే వెయిట్ చేస్తున్నా. నాకు మీ అబ్బాయిని ఇస్తారా? నాకు కూడా నువ్వు నచ్చినవురా. మరి మా శ్రీనుగానికే ఇక చెప్పు శ్రీను. ఏ పెళ్లి గిల్లి అని పెట్టకుర్రి నాతోటి. నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్లీజ్. హలో ఆగు. నీకు నా పైన ఎట్లా ఇంట్రెస్ట్ రాదో నేను కూడా చూస్తా. అక్క
మీ తమ్ముడిని నేను ఎట్లా వలవడేయాలో నాకు తెలుసు. నా నంబర్ నీకు ఇచ్చినా కదా, ఒక్కసారి వాట్సాప్ లో మీ తమ్ముడి నంబర్ పెట్టు. అక్క పెట్టకే నువ్వు. పెడతారా? నువ్వు కాస్త బస్ స్టాండ్ లా దింపేసి వస్తావా ప్లీజ్? లేదు లేదు, నేను ఇప్పుడు ఎటు రాను, నాకు పనున్నది. అయ్యో దించి రాపోలేవురా, వల్ల ఊరికి పోతుందట. సరేలే అక్క వెళ్ళొస్తా. ఆంటీ వెళ్ళొస్తా. అప్పుడప్పుడు వస్తూ ఉంటా మీ కొడుకు కోసం. అబ్బో నువ్వు బాగానే హుషారున్నావు. మీ తమ్ముడు అంటే నాకు బాగా ఇష్టం అక్క. మీ తమ్ముడు బాగా నచ్చిండు, అందుకే మీ తమ్ముడు కోసం వస్తూ ఉంటా పోతూ ఉంటా. సరేరా? ఏందే అక్క మీరు భలే ఉన్నారు, సరేరా అని అంటున్నారు. ఏమైందిరా? అమ్మాయికి నువ్వంటే ఇష్టమట, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. అట్లా అనుకున్నప్పుడు వస్తేమైతుంది పోతేమైతుంది. కదా దించేస్తారా? వాట్సాప్ లా నంబర్ పెట్టక్క. సరే. బా ఒక్కసారి చూడరా. బైక్ తీసుకొస్తా. సరే శ్రీను తీసుకురాపో. ఏవచ్చేది మళ్ళెవరినన్నా పట్టిండా అయ్యింది. అక్కడ ఉన్నది చూసినవారా, గదే అది. దాని ముఖం మండ అదేమంత మంచిగా ఉన్నదని నేను ఇంటి దాకా తీసుకువెళ్తాక్క. ఇంటి దగ్గర దించేసి రమ్మంట. ఆయనతోటి బైక్ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అరేరా, నీకు కాబోయే హస్బెండేనా? నువ్వెక్కడికైనా తీసుకెళ్ళు, మేము అద్దంటున్నామా? ఏంది కాబోయే హస్బెండా? అందుకేనా నాతోటి మాట బంద్ చేసి నాతోటి చూడకుండా నాతోటి మాట్లాడకుండా ఉంటుండు? అమ్మో, ఈ 3 రోజులలోనే ఇంత జరిగిందా? తొందరగా ముహూర్తాలు పెట్టుపీర్రక్క. మళ్ళా మంచి రోజులు పోతే మళ్ళా చాలా రోజులు అవుతుంది, చాలా లేట్ అయిపోతుంది. శ్రీనుని వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా. సరేరా? వామ్మో, కూర్చో, తొందరగా దింపేసి వస్తా. వామ్మో, ఇదేంది ఆయన మీద చేతేసి కూర్చుంటుంది? అయ్యక్క తొందరగా ఫోన్ చేయండి. చేస్తాం చేస్తాం, అయ్యగారికి ఫోన్ చేసి చేస్తాం. ఏ అయ్యగారికి? దీనికి మండుతున్నట్టున్నది. ఇట్లనే మండాలే. దొంగ ముండ నా తమ్ముని జీవితం ఎటు కాకుండా ఎత్తుంది. శ్రీను కాల్ చేస్తా, కాల్ లిఫ్ట్ చెయ్యి సరేనా? ఓ ప్లీజ్, నీ పేరేంటిదో ఉండే? మానస. ఓ మానస ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు లవర్ ఉన్నదని చెప్పినా కదా, నేను ఆమెనే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఆమెనే పిచ్చిగా ప్రేమిస్తున్నా. నాకు అన్ని తెలుసు శ్రీను నీ గురించి. నాకేం తెలియక కాదు. నీకు ఉన్నది ఎవరు? పెళ్ళైన ఆమెనా? ఆ పెళ్ళయి పిల్లలున్న ఆమెను ఎందుకు లవ్ చేసినావు? ఆమె నీతోటి వస్తుంది, నీతోటి జీవితాంతం ఉంటదని లవ్ చేసినావా? అట్లాంటి వాళ్ళు జస్ట్ వాళ్ళ యూజ్ అండ్ త్రోకే వాడుకుంటారు, అర్థమైందా? ఎంత చూస్తే ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు, నేను ఎంత బాగున్నా చెప్పు. మన ఇద్దరు జోడి అయితే ఎంత మంచిగా ఉంటది. ఏమో గామెను పట్టినావు. ఆమెకు హస్బెండ్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు శ్రీను. ఆమెను మర్చిపో, అర్థమైతుందా? నాకు అన్ని తెలుసు. నీ కోసం నువ్వు నచ్చినవని నేను అన్ని వదిలేసి నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అని అంటున్నా. నువ్వు నాతోటి కనెక్ట్ అయినావు అనుకో, ఖచ్చితంగా ఆమెను మర్చిపోతావు, నన్ను పెళ్లి చేసుకుంటావు. అన్ని నాకెట్లా తెలుసు అని అనుకుంటున్నావా? నీ గురించి తెలుసుకోవడానికే మీ ఊరికి వచ్చిన. నిన్ను చూసినప్పటి నుండి నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. ఐ లవ్ యూ శ్రీను. ఆ లవ్ యాక్సెప్ట్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటామని అనుకుంటున్నా. కొన్ని రోజులు కాల్స్ మాట్లాడు. నా ప్రేమ అనేది నీకు అర్థమైతది. చెప్పవేంది? ఓయ్, రోజు ఫోన్ చేసి సావదొబ్బాలే. అట్లయితే వీడు నాకు కనెక్ట్ అవుతాడు కావచ్చు. ఎంత హ్యాండ్సమ్ గా ఎంత ముద్దుగున్నాడు. వీనికి గదెట్లా నచ్చింది నాకు అర్థం కాదు. అదే విన్నేమో వేసినట్టున్నది. వేస్ట్ మొకబ్ది నాతో వస్తా అంటే చూస్తుంది ఇట్లా మిడిగుడ్లు పెట్టుకొని. అంటే శ్రీను నన్ను పూర్తిగా మర్చిపోయిండా ఏంది? అందుకే నాతోటి మాట్లాడకుండా నాతోటి కనబడకుండా ఉంటుండా. నన్నేదో బ్లేమ్ చేసి ఇంకో ఆమెని పెళ్లి చేసుకోవాలని చూస్తుండా. నన్ను పూర్తిగా మర్చిపోయిండా ఏంది? అన్ని ఇంకో అమ్మాయితో నేను చూడలేకపోతున్నా. శ్రీను నువ్వెందుకురా ఇట్లా చేస్తున్నావు? నాకు నీతోటి మాట్లాడాలని ఉందిరా. ఇది గిట్ల నిజమే అయితే ఇక నీకు నాకు సంబంధం తెగిపోయినట్టేరా. నేను ఇక్కడ ఉండనురా, నేను చూసుకుంటా. అట్లా నువ్వు ఎవరితోటో ఉంటే నేను చూడలేకపోతున్నారా శ్రీను. కాల్ చేసి మాట్లాడదామన్నా కూడా ఆ ఫోను లేకపాయే. ఎట్లా ఏం చెయ్యాలి? శ్రీను ఎందుకురా నువ్వు ఇట్లయినో? నేను నిన్ను ఏమంతా మోసం చేసిండ్రా చెప్పురా. నువ్వు ఇంకో అమ్మాయితోటి అంత ఈజీగా ఎట్లా తిరుగుతున్నావు నన్ను మర్చిపోయి? నేనంటే ప్రాణం అన్నావు కదరా, నన్ను తీసుకుపోతా అని అన్నావు కదరా. మళ్ళా ఏం పుట్టిందిరా నీకు? నేను వద్దు అని అన్నందుకు నువ్వు ఇంకొకరితోటి కనెక్ట్ అయిన వారా?
లేచిపోవడం వద్దు అని అంటే అట్లా ఇంకొకరితోటి కనెక్ట్ అయినవా? నాకు తెలిసి మా అక్కనే చెప్పినట్టున్నది ఇంటికి వచ్చినాక యోగి సంగతి గిట్లా అని చెప్పినట్టున్నది, లేకపోతే దానికి ఎట్లా తెలుస్తుంది? అయినా అన్ని తెలిసి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? నా అందాన్ని చూసా ఏంది? వద్దు నాకు లవర్ ఉందని చెప్పినా కూడా ఆమె అంతా ఎట్లనో మాట్లాడుతుంది. చేత చూసింది ఇక నా మీద ఎట్లాంటి ఊహలు అంటుందో. ఎవరినో బడికి మీద ఎక్కించుకొని పోతుండో ఆ అమ్మ ఎవరు, వాని లవరా ఏంది? మరి వాడు నన్ను ఇష్టపెట్టాలనుకుంటుండా ఏమనుకుంటుండు అని మొత్తం ఆగమైతుంది కావచ్చు. అది నాతోటి రాను అనే నీ లైఫ్ నువ్వు చూసుకో అన్నట్టే మాట్లాడే. అట్లాంటప్పుడు నేనేం చేస్తే దానికేంది గాని? దాన్ని చూసే వరకు నా పానం ఎల్లుకపోయింది. నాతోటి రాయానంటే అత్తలేదు. దాన్నేమో నేను మర్చిపోలేకపోతున్నా. దాన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోవద్దు అనే ఫిక్స్ అయిపోయినా నేను. నాకు ఎవ్వరిపైన అట్లాంటి ఫీలింగ్ వస్తలేదు, ఒక శ్వేత మీద తప్ప. ఛీ, అంత ఈజీగా ఒక అమ్మాయికి ఎందుకు కనెక్ట్ అయినో నాకైతే అర్థమే అయితలేదు. అవురా మల్లిగా గా గుట్ట పొంటి పోయి రోజున్ని కట్టెలు ఏరకద్దామా? పొద్దుగాల పోయి ఇంత షాయ బొట్టు తాగి పోదాం. కట్టెలు బాగున్నాయట, అందరూ బాగా ఏరకచ్చుకుంటారు. ఇన్ని పొయ్యిల కన్నా అయితాయి కదా. పోదాం పోదాం, ఎన్నిటికి పోదాం, ఏడిటికి పోదాం, 8 దాకా ఏరుదాం, పట్టుకొని వద్దాం. అదేరా అట్టి ఉంటే ఏమత్తాంది? మనకన్నా అయితే కట్టెలు, లేకపోతే ఎవరికన్నా అమ్ముకుంటే 10 రూపాయలు రావా? ఆ 10 వస్తే దేనికన్నా అయితాయి. సరే సరే పోదాం తీయి. ఏ పైసలు ఏడున్నాయిరా మల్లిగా? ఏడలేవు. ఏమన్నా పని చేద్దామంటే పని చేసే వయసు ఆకపాయే. ఇక పింఛన్ పైసలకి ఎల్ల తీసుకుండు అయితాంది. కడుపు చల్లగా ఉండా ఏదో పింఛన్ ఇయ్యబట్టికే ఇట్లా బతకబడితిమి. గదే గదే మనిషికి 5,000 ఇత్త అయిపోవు పింఛని, ఇంకా మంచిగా బతకపోదుమా? అబ్బో ఇత్తారు. ఇక మనల్ది దొబ్బి మనకే పెట్టబట్టే గవర్నమెంటు. మరి కాదా, ఒక పింఛనిత్తుండంటే అయిపోయినా అన్నిటికీ బొచ్చడు రేట్లు పెరిగినాయి. లేనోడైతే సచ్చే కాలమే ఇది. ఎప్పుడు తిరుగుడేనా వైపిలగా? మామిడికాయ కొయ్యి, ఉప్పు కారం వెయ్యి, తాత గోసులో పెట్టు. నా గోసులు ఎందుకు పెడతావయ్యా? నీ గోసులా పెట్టుకొని పాయింట్రా. మారిగా మమ్మల్ని ఎప్పుడు తిరుగుడేనా అని అంటారు. నువ్వు ఎప్పుడు చూసినా ఆడీడ కూర్చుండే ఉంది కదా. ఒక్కసారన్నా ఇంటికాడ ఉంటావా ఉండవా? గా పన్నప్పుడే ఉండేటట్టున్నావు. ఏం చేయాలో ఈ మనసున పట్టక ఆడిడా కూసుంటా. నాకు కూడా మనసులో పట్టక ఆడికి ఈడికి తిరుగుతాం. తిరిగే బదులు ఇంత పని చేసుకుంటే ఏందో ఈ పిల్లగా? పడుసు పోరగాళ్ళు ఇంతేదైనా పని చేసుకుంటే పైసలు వస్తాయి. మరి మీరు ఎత్తే ఏమైతాంది? మీకేమన్నా వయసు అయిపోయిందా? అవు నీకు సిగ్గే లేకపాయే. మేము ఎట్లా కనబడుతున్నామే ఏంటి? అయితే వేగం తిన్నరా? తిన్నాం కూసున్నాం. మీకేంది మీ పనికేంది గాని? ఓ పిల్లగా గదేందో కళ్ళు చూస్తారట కదా, గ్రామ పంచాయతీ కాడికి వచ్చిర్రా. నిన్న ఊరు డప్పు దాటిచ్చిర్రు, నాకు మతికే లేదు. కూసునే బదులు అటేటు నడిచిపోయి చూసుకొని రావచ్చు కదా. ముసలోడా ఏమైందే? కాడ హౌస్ కాడ ఎవలేరికి పాడేర్రు. చల్ నేనెందుకు పోయిందే? ఏం పోయి పాడైందో? చెంబయ్య కావచ్చు. చెంబయ్యకి మధ్యలో దొడ్డికి ఆవుతలేదు, ఏడవడతానే పోతాండు. అవురా ముసలోడని తలపాటు వాళ్ళగా నువ్వైనవా ఏంది? బావా నీ బాంచల్ని కాలు మోపుతా. నేను ఇప్పుడే వచ్చిట కూసున్నా. నా ఇంటికాడ నేను పోతాగా, నీ ఇంటికాడ నేనెందుకు పోతా? అబ్బా ఆశ రచ్చి పాడైతాంది. మల్లిగా నువ్వేనా ఎవడు తీయాలనుకుంటాన్నావు? అక్కడి నుండి నడువు తీద్దుపా. తిరోత పాడగాను. మీకు బాత్రూమ్ లేదా ఏంటి? అరే కుక్కలు తిరిగినాయి ఇవరిదాకా. కుక్క పోయింది కావచ్చు. అది కుక్కదా మనిషిదా ఎటూ తెలుస్తలేదా నీకు? అంపు వాసన వస్తాంది, దాని దగ్గర పోయి చూసినా ఏంది నేను? పో పో చూడు పో, కుక్కదే కావచ్చు. ఆ పారబట్టాడు తీసి పారైపో. అటు దినాలి అయ్యా, వాటిని ఆవుల పెట్టా, వాటి నా చుట్టే తిరుగుతాన్నాయి, నా ఇంటి చుట్టూ. ఈ అవ్వా పిల్లగా
నువ్వు భలే ఉన్నావు. ఏడివేనా నన్ను తిట్టిపోయడానికే ఉన్నావు కదా, నేను వేనా అని అనబడుతుంది. ఏమో మరి నువ్వు ఊకే లోటాక పట్టుకొని పోతావు కదా, మరి ఆడదాకా పోయే వరకు ఆగుతుందో లేదో అని ఇన్నేమేనో కావచ్చు అని నేను అనుకున్నా. అబ్బో బౌరూపులోని వేపో, నిన్ను తీట కన్నా మందలిత్తిని. అరేగా పోతున్న తాత పోతున్ననే నేను మల్లత్తనే తాత మల్లత్తనే. తెగుస్తా మళ్ళీ వెంటే నా దగ్గరికి. ఆ కుచ్చు కుచ్చు ఆ కట్టే కుచ్చు నీ నోట్లో కుచ్చుకో తాత. ఏ పారా నువ్వేం పాట పడతాను. పోరడు సుండి పోరడు మల్లయ్యా. అబ్బో ఇంకా నయ్యం, మల్లవ్వ నన్ను తిట్టలేదు బాగా. నువ్వెందుకు పోతావు? ఏదైనా కుక్క ఏరిగి పాడైంది కావచ్చు, దానికి కళ్ళు కలబడేయి, దాని కళ్ళకు మన్ను పెట్ట. అస్సలు నిద్ర పడతలేదు. ఇవాళ పిల్లలు వాళ్ళ అయ్య దగ్గరనే ఉన్నారు. ఒక్కసారి మా ఆయన ఫోను తీసుకొని శ్రీనుకు ఫోన్ చేస్తా. నాకు పిచ్చి లేస్తుంది, అది ఎవ్వరు అసలు, అది ఎందుకు అట్లా అన్నది, ఇద్దరు పెళ్లి చేసుకుంటుర్రా ఏంటి నాకు తెలియాలి. మెల్లగా మా ఆయన ఫోన్ తెచ్చి శ్రీనును బయటకు రమ్మని మాట్లాడతా. నాతోటి అయితలేదు. హలో ఎవరు? ఏ శ్రీను, నేను శ్వేతని. ఏంది, ఎందుకు ఫోన్ చేసినావు? ఏంద్రా గట్లా మాట్లాడుతున్నావు? ప్లీజ్ రా, నువ్వు మన ఇంటెనక ఉన్న చెట్టు కిందికి రావా, నీతోటి మాట్లాడాలి అర్జెంటుగా. నేను రాను, నేను నీతోటి మాట్లాడా. ప్లీజ్ రా, నీ కాళ్ళు మొక్తారా, నాకు అస్సలకే నిద్ర పడతలేదు, నాకు అప్పటి నుండి పిచ్చిలేస్తుందిరా. ప్లీజ్ రా, నీతోటి కాసేపు మాట్లాడాలి. ఈ ఫోన్లో మాట్లాడే ముచ్చట కాదు, మళ్ళా మా ఆయన లేస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది. నేను వస్తున్నా, తొందరగా రారా ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతా. ఈ నంబర్కి ఫోన్ చేయకు, మళ్ళా ఇది మా ఆయనది. ఏం మాట్లాడుతావు? నాతోటి మాట్లాడాల్సిన పనేముంది నీకు? అత్తవా రావా? నేనంటే ఇష్టం ఉంటేనేమో చెట్టు కిందికి రా, లేకపోతే లేదు. 10 నిమిషాలు చూస్తా, ఇంట్లోకి వచ్చేస్తా, బాయ్. మన ఇష్టం ఉంటే రాని, లేకపోతే లేదు. ఫోన్ అయితే పెట్టేద్దాం. నేనైతే వచ్చినా వాడు వస్తాడా రాడా? రాకపోతే నేనంటే వాడికి ఇష్టం లేనట్టే, వాడు ఇంకో అమ్మాయితోటి మూవ్ అవుతున్నట్టే. శ్రీను చెప్పేంటి? ఏమైంది నీకు? నాతో ఎందుకు మాట్లాడతలేవు చెప్పు. నన్ను కనీసం చూడను కూడా చూస్తలేవు. 3 రోజుల నుండి కనిపించకుండా ఎటు పోయినావు? ఇక అవన్నీ అవసరం లేదు, నువ్వు దగ్గరికి రాకు, అర్థమైందా? నీ మొగం దగ్గరనే ఉండు. ఆ జీవితం నన్ను చూసుకో అన్నట్టు మాట్లాడినావు కదా, అదే ప్రకారంగా నా లైఫ్ నేను చూసుకుంటా. నువ్వు నా లైఫ్కి అడ్డం రాకు, అర్థమైందా? అంటే ఏమన్నట్రా? నువ్వు నన్ను మర్చిపోయి అంత ఈజీగా ఒక అమ్మాయితోటి ఇంత తొందరగా ఎట్లా మూవ్ అవుతున్నావు చెప్పు. అప్పుడు బైక్ మీద ఎక్కించుకున్న అమ్మాయి ఎవతది? నువ్వు దాంతో ఎందుకు మాట్లాడాలి? దాన్ని నీ బైక్ ఎందుకు ఎక్కించుకోవాలి చెప్పు. ఎవరైతే నీకెందుకు? నీకు అవసరమా? నాకు అవసరం లేదా? లేదు, ఇంకేంది? నువ్వు నీకు అనుకున్నట్టు నీ పిల్లలు ఉన్నారు, నీ మొగుడు దగ్గరనే ఉన్నాడు, నీకు కావాల్సింది వస్తాంది, నీకు ఇయ్యాల్సింది వాడు ఇస్తాడు కదా. ఇక నీకు నేనెందుకు? నా గురించి ఎందుకు చెప్పు. నన్ను పెళ్లి చేసుకోనంటే చేసుకోనన్నట్టు మాట్లాడినావు. నాతోటి లేచిపోదాం, నాతోటి అయితే లేదు, నిన్ను వదిలిపెట్టి ఉండడం అనంటే రాను అన్నట్టు బల్ల గుద్దినట్టు చెప్పినావు. ఇంకేం అవసరం నీకు? నేను ఎవరితోటి ఉంటే ఏంది? నీకు పెళ్లి పిల్లలు ఉన్నప్పుడు నాకు కూడా పెళ్లి పెండ్లం పోరగాళ్ళు ఉండాలే కదా. అంటే నిజంగానే ఆమె నీ లవరా? నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోపోబోతున్నావా? నువ్వు ఏం చేసుకుంటానో ఏం చేసుకోనో నీకు అనవసరం అని చెప్తున్నా. నిజం చెప్పురా, నిజం చెప్పు. నువ్వు నిజంగానే నన్ను మర్చిపోయినవా? నన్ను అద్దు అని అనుకుంటున్నావా చెప్పు. నేను నిన్ను ఇంకో అమ్మాయితో ఉండడం చూడలేకపోతున్నా. నేను కూడా నువ్వు నీ మొగంతోటి ఉండడం, కలిసి ఉండడం నేను కూడా చూడలేకపోతున్నా. మరి ఏం చేయాలి చెప్పు. ప్లీజ్ రా శ్రీను, నాకు నువ్వు కావాలరా. నువ్వు ఇంకో అమ్మాయితోటి ఉంటా అంటే నేను చూడలేకపోతున్నారా. ప్లీజ్ రా, నీ కాళ్ళు మొక్కుతా. నువ్వు అట్లాంటి తప్పుడు పనులు చెయ్యకురా ప్లీజ్. మరి నాతోటి లేచిపోదాం. రోజులు ఓపిక పట్టురా, అదే అయితది కావచ్చు. అయ్యో, నువ్వు నాతోటి రావు, నాకు అర్థమైపోయింది. నువ్వు మంచిగా బతుకు, నీ భర్తతోటి నీ పిల్లలతోటి. నేను అద్దు అని అంటలేను. మా అంటే కొన్ని రోజులు బాధ ఉంటుంది కావచ్చు, ఇక తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకే అయిపోతుంది, సరేనా? నా లైఫ్ నేను కూడా చూసుకుంటా. నేను కూడా నీ మీదనే ధ్యాస పెట్టుకొని, నీ మీదనే ప్రేమలు పెంచుకొని, నీ మీదనే ఆశలు పెట్టుకొని ఉంటా అంటే అది మంచిది అయితే లేదు. నేను ఎంత పాజిటివ్ ఉండి ఎంత అమర ప్రేమకుని లెక్కుంటే ఏం లాభం ఉన్నది?
ఏం కూడా లాభం లేదు. అందుకని నువ్వు నన్ను కాదని వేరే అమ్మాయితో మూవ్ అవుతావా? నేను ఇంతవరకు నీతోటి తప్ప ఏ అమ్మాయితోటి మూవ్ కాలేదు, అర్థమైందా? ఆమె అప్పుడు వచ్చిన ఆమె జస్ట్ మా ఫ్రెండ్, అర్థమవుతుందా? మన ఊర్లో ఫంక్షన్ ఉంది అని అంటే వచ్చింది పోయింది, అంతే తప్పించి అంతకు మించి ఏం లేదు. నువ్వు అబద్ధాలు చెప్పకురా. మీ అక్కను ఆమె మాట్లాడుకోవడం నేను స్వయంగా విన్నరా. అయ్యగారిని అడుగు, పెళ్లి ముహూర్తాలు పెట్టిపిద్దాం, లేట్ చేయొద్దు అని మీ అక్క మాట్లాడిందిరా. ఏంది? అవునరా, నీ మీద ఒట్టురా. అందుకే నేను అప్పటి నుండి పిచ్చి లేపుకుంటున్నా. మేబీ నువ్వు ఉన్నావు, నువ్వు వినాలని కావచ్చు వాళ్ళు అట్లా మాట్లాడిర్రు, అంతే తప్పించి నాకు నీ మీద తప్ప ఎవ్వరి మీద అట్లాంటి ధ్యాస లేదు. ఇక వస్తుంది కావచ్చు, చెప్పలేము. ఒక ఆడది మొగోన్ని దూరం పెట్టినాక ఏ ఆడదాని మీదకి మొగోని మనసు మళ్ళేది తెలియదు కదా, అట్లనే అవుతుంది కావచ్చు, చెప్పలేం. అట్లా అనకురా ప్లీజ్. నిన్ను ఇంకోళ్ళతోటి నేను ఊహించుకోలేకపోతున్నారా. ఐ లవ్ యూ రా శ్రీను, ఐ లవ్ యూ రా. అంత ప్రేమ ఉన్నాక నాతోటి ఎప్పుడో వచ్చేదానివి నువ్వు. ఓకే రాకు, నువ్వు నీ భర్త నీ పిల్లలతోటే ఉండు, నేను కాదు అని అంటలేను. నీ ఇష్టానికి ఎప్పుడు నేను అది గాను, సరేనా? నిన్ను కష్టపెట్టా, నిన్ను బాధ పెట్టా, నా దాంట్లో నేనే బాధపడి కుమిలి కుమిలి చచ్చిపోతా గాని నీ జోలికి రాను, నీకు నచ్చని పని చెయ్యా, సరేనా? నీ ఇష్టం వచ్చినట్టే బతుకు, కానీ నన్ను మర్చిపో, అంతే. ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? నేను నిజమే మాట్లాడుతున్నా శ్వేత. ఇక నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారం నీకు ఎట్లా అనిపిస్తే అట్లనే చెయ్యు. నేను నీతోటి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారా. నాకు ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. కానీ ఈ రోజున అది చూసే వరకు నాకు భయం అనేది మోపైందిరా. ఆయనతో నువ్వు పూసుకరా ఆమెను పెళ్లి చేసుకుంటావేమో అన్న భయం నాదంట్లా మోపైందిరా. నువ్వు నాతోటి రావేమో, నీ భర్తతోటే ఉంటావేమో, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంది? అది చెప్పొస్తలేదురా ఫీలింగ్, కానీ నాకు నచ్చట్లేదురా నువ్వు ఆ అమ్మాయితో ఉంటే. నువ్వు నీ మొగంతో ఉంటే ఏం కాదు కానీ నేను ఎవరితోటి ఉండొద్దు, అంతే కదా? నీకు కావాల్సింది నేను జీవితాంతం ఇట్లనే వండుకుంటా నీ చుట్టూ తిరుగుతానేమో నీకు సంతోషం. మరి నువ్వు నేను వానితోటి పోతా, వాడా నేను మంచిగా ఉంటాం, వాన్ లైఫ్ నా లైఫ్ మంచిగా ఉంటుంది అన్నట్టు లేదు నీకు. అట్లా కాదురా, చెప్పేది అర్థం చేసుకోరా ప్లీజ్ రా. నువ్వు ఇంకో అమ్మాయితోటి మాట్లాడకు, ఎవరిని బైక్ మీద ఎక్కించుకోకు, నేను చూడలేకపోతున్నారా. ప్లీజ్ రా శ్రీను, నా బాధ అర్థం చేసుకోరా. నువ్వు నాకు తప్ప ఎవరికి సొంతం కావద్దురా. పోతున్నా ఇంటికి. హలో, ఒక్క నిమిషం ఆగురా. చెప్పురా నేను అన్నదానికి. ఎప్పుడైతే నేను కావాలన్న దగ్గరికి వస్తావో అప్పుడే నా ముఖం చూడు, నాతోటి మాట్లాడు, లేకపోతే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, అంతే. నేను చేసుకున్నా అడిగే హక్కు నీకు లేదు, నువ్వేం చేసుకున్నా అడిగే హక్కు నాకు లేదు, అంతే. ఇక అంటే నీకు ఆ అమ్మాయి ఇష్టమేనా? నాకు ఎవ్వతి ఇష్టం లేదే, నీ మీద ఉన్న ప్రేమ నాకు ఎవ్వతి మీద లేదు. నువ్వు ఇప్పుడు కాదు ఇంకా సంవత్సరానికైనా నా గురించి వస్తా అని అంటే నేను ఖచ్చితంగా నీ గురించి వెయిట్ చేస్తూనే ఉంటా. అది గుర్తు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, లేకపోతే నన్ను మర్చిపోతావా? మర్చిపో. నేను కూడా వేరే అమ్మాయితోటి మూవ్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. నన్ను మొత్తం పిచ్చోని చేసినావు, నీకు అడిక్ట్ అయ్యేలాగా చేసినావు, ఇప్పుడు చేసినాక నన్ను దేక్తలేవు. నీకు కావాల్సింది నీ పిల్లలు నీ మొగుడు కదా, వాళ్ళని పట్టుకొని ఉండు. బాయ్. అయ్యో ఏం చేయాలి? వాడంటే పిచ్చి నాకు. వానితోటి పోదామనంటే ఒకటే భయం ఉన్నది, పిల్లలు ఉన్నారు కదా ఎట్లా అనని. వీనితోటి ఇట్లనే గడుపుదామంటే వీడంటే నాకు ఇష్టమే లేదు. వాడిని ఇంకో అమ్మాయితోటి నేను చూడలేకపోతున్నా. నా బతుకు గిట్లా తయారైంది. ఆ బాధ అనేది ఏందో దానికి అర్థం కావాలి. అర్థమైతే అర్థం చేసుకుంటానేమో నాతోటి వస్తుంది, లేకపోతే దాని లైఫ్ దాంది, నా లైఫ్ నాది, అంతే. అందుకే ఎవరి మీద అతి ప్రేమ పెంచుకోవద్దు, ఎవరిని అంత ఈజీగా నమ్మద్దు. అవసరం తీరినాక గిట్లుంటది. వాళ్ళది అవసరమే కావచ్చు, కానీ నాది ప్రేమ. ఎంత పిచ్చిగా ప్రేమించిన్నో అంత గుడ్డిగా మోసపోతున్నా నేను. ఛీ, నన్ను ప్రేమలోకి దించింది అదే, ఇప్పుడు అద్దంటుంది కూడా అదే. అందుకే ఏ ఆడదాన్ని నమ్మద్దు నిజంగా. అబ్బా. హలో, గుడ్ మార్నింగ్ బేబీ. ఎవరు? నేనా, నీ కాబోయే వైఫ్ ని. అబ్బా ఎవరు? నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ నన్ను కొంతసేపు డిస్టర్బ్ చేయకండి. ఎవరు? ఇంకా ఎంతసేపు పడుకుంటావు బాబు? తెల్లారిపోయింది, లేవొస్తలేదా?
నేను మానసని. నా నంబర్ అక్కిచ్చిందా ఇక? అవును. లే, ఎందుకు పడుకుంటున్నావు? నైట్ అంతా ఏం చేసినావు పడుకోకుండా? అదేం లేదు, ఏం చేయలేదు. ఓకే, ఎందుకు ఫోన్ చేసినావు? తోటి ప్రొద్దున్నే కాసేపు ముచ్చట పెడదామని ఫోన్ చేసినా. ఏం చేస్తున్నావు? పడుకున్నా. మెసేజ్ పెట్టినా నైట్ చూసుకోలేదా? ఆహా లేదు. ప్లీజ్ నాకు ఫోన్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేయకు. మళ్ళా ఇక నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఏమన్నా అంటే బాధపడాల్సి వస్తుంది. అంటే నన్నే అంటావు కదా, నువ్వంటే పడాల్సింది నేనే కదా. అను, ఏమంటావు? నీ ఇష్టం వచ్చిందాను. ఏంది మరి? ఐ లవ్ యూ. అబ్బా, నాకు లవర్ ఉందని చెప్పినా కదా. నీకు లవర్ ఉన్నా ఎవరున్నా ఆ లవరు నీ సొంతం కాదు. నేనే నీ సొంతం అయితా. నువ్వు నన్ను ప్రేమించేదాకా, నన్ను పెళ్లి చేసుకునేదాకా నిన్ను ఇట్లనే టార్చర్ పెడతా నేను. ఐ లవ్ యూ సో మచ్. ఎంత అందంగా ఉంటావు తెలుసా? నీ అంత హ్యాండ్సమ్ అబ్బాయిని నేను ఎప్పుడు చూడలేదు. ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి నా హస్బెండ్ అయితే నేను ఇంకా చాలా లక్కీ. ఐ లవ్ యూ. ఈమెంది గిట్ల సాగు దొబ్బుతోంది? మా అక్కకి ఏడ పని లేదు. అసలు ఎందుకు ఇచ్చింది నా నంబరు? నీ అవ్వ తిక్కలేసిందనుకో, బ్లాక్ లిస్ట్ లో పెట్టి పారెత్త నేను. అసలే మెంటలోని. దోస్తులు చూసిర్రా మరి? ఇక శ్వేతనేమో శ్రీను కోసం తల్లడిల్తాంది, మళ్ళా మానస కూడా శ్రీను కోసం తల్లడిస్తాంది. మరి ఏమైతుంది? శ్రీను మనసులో శ్వేత ఉన్నది, మరి వీళ్ళ జోడి ఎట్లా కలవబోతుంది, అసలు ఏం కాకబోతుంది అనేదైతే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా పెట్టండి. జరిగినట్టు తీస్తున్నాం కాబట్టి కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా పట్టించుకోము దోస్తులు. ఈ సిరీస్ ని ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా సిరీస్ అనేది చేస్తుంటాము. ఇక బాగా ల్యాగ్ చేయకుండా అయితే తొందరగా ఎపిసోడ్స్ చేసేసి సిరీస్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఏదన్నా స్టార్ట్ చేస్తాం దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.